మా తమ్ముడైతే సండే రోజు మేము వెళ్ళామని చెప్పేసి మా కోసం అయితే చేపలు తెచ్చాడనమాట. 4 కిలోలు ఒక చేపే తెచ్చాడు. ముక్కలుగా కట్ చేయించుకుని వచ్చాడనమాట. అక్కడే ఇంకా కొంచెం చికెన్ కూడా అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా అయితే మాత్రం ఈ చేపల కూర మా అమ్మకి అప్పచెప్పామన్నమాట. ఎందుకంటే మా అమ్మ అదరగొట్టి బెదరగొట్టేసిద్ది అనమాట. అంత టేస్ట్గా చేసేసిద్ది. ఇంకెంతకైనా సరే నిజం చెప్పాలంటే అమ్మల కన్నా మనమే ఎక్కువ చేయలేమన్నమాట వంటలు అనేది. ఇక నేనైతే మాత్రం చికెన్ తెచ్చాడు కదా, ఆ చికెన్తో అయితే ఇంకా ఫ్రై చేయమంటే అదైతే బాయిల్ చేసేసి అయితే ఒక పక్కన అయితే దాన్ని ఫ్రై చేస్తున్నాను. ఇక మా అమ్మ అయితే ఈ కూరల్లో కారం అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చింది. కొత్త కారం పట్టించింది అనమాట. ఇంక ఇక్కడైతే కారం బాగుండట్లేదని అసలు అయితే మాత్రం ఇంకా వేస్తే ఎర్రగా ఉందనమాట. కలర్ అసలు ఎంత బాగుందో, అచ్చం రంగు వేసినట్టే ఉంది. కాకపోతే రంగు అయితే వేయలేదు. కానీ ఇకైతే మాత్రం మేము 3 నెలలు పత్యం ఉండాలనుకున్నాం. కానీ ఇవన్నీ చూసేసరికి మాకైతే ఆత్రం ఆగట్లేదు అనమాట. పత్యం గిత్యం పక్కన పెట్టి చేపల కూర అయితే వేసుకుంది. నన్ను చూస్తుంటే ఒక పక్క టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇప్పటికే 4 నెలల నుంచి నాన్ వెజ్ పక్కన పెట్టేసాను. ఇక మా అమ్మ అయితే మాత్రం వండుతుంటే ఒక మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇక మా తమ్ముడైతే మాత్రం మీ అందరినీ నేను సాయంత్రం బయటకు తీసుకెళ్తాను, అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు అనమాట. సరే అన్నం తినేసేసి రెడీగా అయితే ఉన్నాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం షాపింగ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇక నేనైతే మాత్రం ఉడకగానైతే మాత్రం అన్నం అయితే తినేసేసాను అనమాట. ఇక మా పిల్లలకంటే ముక్కలు ఏమి వేయలేదు, ఎందుకంటే దొరదొచ్చేసింది ఊళ్ళని. నేనే ఒక ముక్క వేసుకుని అయితే తిన్నాను అనమాట. ఆహా, తింటే ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. అబ్బాయి ప్రాణం లేచి వచ్చింది నాకైతే మాత్రం. నేనైతే ఈ చేపల కూర దీన్ని తొందరపడ్డానేమో అనవసరంగా అని అనిపించింది అనమాట. కానీ ఆగలేకపోయాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.